హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. భూమికి తను తీసిన వీడియో చూపించి అపూర్వ బెదిరిస్తూ ఇలా అంటూ ఉంటుంది, రేపు బర్త్డే రోజున నక్షత్ర పేరు మీద ఆస్తి మా బావ రాసేలా నువ్వు కాదు శోభా చంద్రల యాక్టింగ్ చేయాలి. లేదు అంటావో ఈ వీడియో మీ నాన్నగారి దగ్గర నేను చూపిస్తాను. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నిన్ను కొట్టి కొట్టి తరిమి మరి ఇంట్లో నుండి గెంటేస్తాడు. అసలే మా బావ గురించి నీకు తెలుసు కదా, తనకు ఎంతో ఇష్టమైన శోభాచంద్ర గారి పేరు చెప్పి ఎవరైనా తనని మోసం చేస్తే వాళ్ళకి ఏ గతి పట్టిస్తాడో నీకు కూడా తెలుసు. కాబట్టి మర్యాదగా నేను చెప్పినట్టు చేసి నా కూతురి పేరు మీద ఆస్తి రాసేలా చేస్తావో, లేదంటే మీ నాన్నగారి చేత నువ్వు అసహించుకోబడి ఇంటి నుండి వెళ్ళిపోతావో, లేదంటే మీ నాన్నగారి కూతురువు నువ్వే అని నిరూపించుకోవడానికి ఇక్కడే ఉంటావు. నీ ఇష్టం. బాల్ ఇన్ యువర్ కోర్ట్. డిసిజన్ నీదే. తొందరగా పని స్టార్ట్ చేయి అని అంటూ అపూర్వ పొగరుగా అక్కడి నుండి వెళ్ళిపోగానే భూమి ఏం చెయ్యాలో తెలియక బాధపడుతూ శోభాచంద్ర ఫోటో దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది. ఏడుపు వస్తుందమ్మా, చాలా బాధగా ఉంది. ఆస్తి పోతుంది అని కాదు, నీ కలలని నేను నెరవేర్చలేకపోతున్నాను. నీ కలలన్నీ కళ్ళలుగానే మిగిలిపోబోతున్నాయని చాలా బాధగా ఉందమ్మా. ఏడుపు వస్తుంది. నన్ను ఇటువంటి సిచ్యువేషన్లో వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావమ్మా? నాకు చాలా బాధగా ఉందమ్మా. ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా అని ఏడుస్తూ భూమి శోభాచంద్ర ఫోటో ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. మరోవైపు హాల్లో కూర్చొని అపూర్వ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా గోరెంటాకు పిన్ని అక్కడికి వచ్చి, ఏంటమ్మా అల్లుడి గారితో గడిపిన మధుర క్షణాలని నెమరు వేసుకుంటున్నావా అనగానే ఒక్క చూపు చూస్తుంది గోరెంటాకు పిన్నిని అపూర్వ. లేదంటే మరేం చేస్తున్నావు అని అంటూ ఉండగా, చూసావా నా బేబీ దిగొస్తుంది, ఎలా కనిపిస్తుంది నీకు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. అప్పుడే కిందికి దిగి వస్తున్న నక్షత్రాన్ని చూస్తూ, నక్షత్రాన్ని చూస్తుంటే అపూర్వకేమో ప్రిన్సెస్లా కనబడుతూ ఉండగా గోరెంటాకు పిన్నికి మాత్రం నార్మల్ డ్రెస్లో దిగి వచ్చినట్టే కనబడుతూ ఉంటుంది. దాంతో ఎలా కనబడుతుంది? నార్మల్ డ్రెస్లోనే దిగొస్తుంది కదా, నార్మల్గానే కనబడుతుంది అని గోరెంటాకు పిన్ అంటుండగా, నా కళ్ళతో చూడు యువరాణిలాగా కనబడుతుంది అని అంటూ ఉంటుంది అపూర్వ. ఇక మమ్మీ అని అంటూ అపూర్వ దగ్గరికి నక్షత్ర రాగానే, బయటికి వెళ్తున్నావా బేటీ అని అడుగుతూ ఉంటుంది అపూర్వ. అవును మమ్మీ అని నక్షత్ర అనగానే ఒక కార్డ్ని తన చేతిలో పెట్టి, ఇదిగో అన్లిమిటెడ్ క్రెడిట్ కార్డ్, నీ ఇష్టం ఉన్నట్టు షాపింగ్ చేసుకో అనగానే, థ్యాంక్ యూ అని నక్షత్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏంటి ఈరోజు నీలో చాలా కాన్ఫిడెంట్గా కనబడుతున్నావు, ఏంటి చేంజ్ అని అడుగుతుండగా గోరెంటాకు ఫేస్ పైన రింగులు తిప్పుతూ ఫ్లాష్ బ్లాక్లోకి తీసుకెళ్ళి కృష్ణప్రసాద్ భూమి మాట్లాడుకుంటున్న మాటలన్నీ అపూర్వ వీడియో రికార్డింగ్ చేయడం, ఆ వీడియోని భూమికి బెదిరించి నక్షత్ర బర్త్డే పార్టీ రోజున నక్షత్ర పేరు మీద శరత్చంద్ర ఆస్తి రాసేలా శోభాచంద్రల నాటకమాడమని భూమికి చెప్పడం, భూమి భయపడుతూ ఒప్పుకోవడం అన్నీ అపూర్వ గోరెంటాకు పిన్నికి చెప్తుండగా, ఇదేంటమ్మీ నీకు అదృష్టం కుక్క తోకలాగా పట్టుకుందేంటి, నిజంగానే అంటావా అని అంటుండగా, ట్రయల్ చూపిస్తా చూడు అని అంటూ అప్పుడే అటువైపుగా వెళ్తున్న భూమిని చిటక వేసి పిలుస్తుంది అపూర్వ. ఇక ఏంటి చెప్పండి అని భూమి అడుగుతుండగా, ఏంటేంటి మేడం అను, అప్పుడే రెస్పెక్ట్ హోదా రెండు కనబడతాయి, నీకు నాకు తేడా కనబడుతుంది అనగానే, అలాగే మేడం అని అంటుంది భూమి. మా ఇద్దరికి వెళ్ళి నీ చేతులతో ఫ్రెష్గా ఆరెంజ్ జ్యూస్ చేసి తీసుకురా అని అపూర్వ ఆర్డర్ వేయగానే, అలాగే మేడం అని అంటూ భూమి వెళ్ళిపోతుంది. ఇక బయట లాన్లో నిలబడి ఉంటుంది అపూర్వ. ఇక చూసావా అని కళ్ళెగరేస్తూ ఉంటుంది అపూర్వ భూమిని చూస్తూ. ఇక భూమి ఇచ్చిన జ్యూస్ గ్లాస్ని అందుకోవాలని ట్రై చేస్తూ అపూర్వ కావాలనే కింద పడేస్తుంది జ్యూస్ గ్లాస్ని. దాంతో తన కాళ్ళపైన చెప్పులపైన జ్యూస్ ఒలకిపోతుంది.
అప్పుడు అపూర్వ ఇంకా రెచ్చిపోయి, ఏంటి కళ్ళు కనిపించట్లేదా నీకు? నా చెప్పులు ఎంత కాస్ట్లీయో తెలుసా? జ్యూస్ పడేసి ఎలా నాశనం చేసావో వీటిని, ఫస్ట్ తుడు అని అనగానే కన్నీళ్లతో కోపంగా చూస్తూ ఉంటుంది భూమి. తుడుస్తాను మేడం అని భూమి వెళ్ళబోతూ ఉండగా, ఎక్కడికి వెళ్తున్నావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. క్లాత్ తీసుకురావడానికి అని భూమి అంటూ ఉండగా, ఆ కిచెన్లో ఉన్న క్లాత్కి నీ ఒంటి మీద ఉన్న క్లాత్కి పెద్ద తేడా లేదు, కానీ దీన్ని పట్టి తుడు అనగానే మింగేసేలా భూమి చూస్తూ తన కొంగుతోనే అపూర్వ చెప్పులని తుడుస్తూ ఉండగా తన కాలుని తీసి మరీ ఆ చెప్పులని మొత్తం నీట్గా తుడిపిస్తుంది అపూర్వ. గోరెంటాకు పిన్నితో తన కళ్ళెగిరేస్తూ ఎలా ఉంది అన్నట్టు అడుగుతుండగా, ఓహో వావ్ అని అంటూ ఉంటుంది గోరెంటాకు పిన్ని. ఇక చాలే అని అంటుండగా భూమి వెళ్ళబోతుండగా, నిన్ను రమ్మన్నది నేను, వెళ్ళిపోమ్మడానికి పర్మిషన్ ఇచ్చానా అని అపూర్వ అంటుండగా భూమి నిలబడిపోతుంది. ఈరోజు రాత్రి నువ్వే మా అందరికీ వడ్డన చేయాలి, వంట కూడా నువ్వే చేయాలి, పేరు పేరున అందరినీ పిలవాలి అని అంటుండగా, నీరసంగా ఉన్న నేను ఇంతమందికి వడ్డన వంట రెండూ చేస్తే ఎవరైనా ఏమైనా అంటే ఏం సమాధానం చెప్పాలి అని భూమి అడుగుతుండగా, అది నీ ప్రాబ్లం అని అనేస్తుంది అపూర్వ. ఏంటి ఏమైనా గుర్తొచ్చిందా అని భూమిని అపూర్వ అడుగుతుండగా, భూమికి ఒక్కసారి హాస్పిటల్లో పాలు కావాలి అని అడిగినట్టు అపూర్వ లేవంటుంటే, అది నీ ప్రాబ్లం అపూర్వ అని భూమి మాట్లాడినట్టు భూమికి గుర్తొస్తూ ఉంటుంది. చూసావా, నీ డైలాగ్ నీకే కొట్టా. ఇప్పుడు చూడు, ఇంకొకసారి ఈ అపూర్వతో పెట్టుకోవాలి అంటే భయపడతావు. వెళ్ళి పని చేయి, ముందు ఇది క్లీన్ చేసి నీ పని స్టార్ట్ చేయి అని అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అదంతా క్లీన్ చేస్తుండగా గాజు పెంకు చేతికి కూర్చొని రక్తం వెళ్తూ ఉండగా భూమి ఏడుస్తూ ఉంటుంది. ఇక తనని తాను తమాయించుకొని రాత్రిపూట వంట చేయడానికి వెళ్తూ ఉండగా మీరా బామ్మగారు అడ్డగిస్తూ ఉంటారు. కాదు, నేనే వడ్డన చేస్తాను, వంట చేస్తాను, నేను ఇంటి కూతుర్ని అన్నారు కదా, నేను వంట చేయకపోతే ఫీల్ అవుతాను అని వాళ్ళిద్దరిని బయటికి పంపించి కష్టపడి వంట పూర్తి చేసి అపూర్వ దగ్గరికి భూమి చేరుతుంది. అపూర్వ ఇంకా ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి ఎనర్జీ పోయి చాలా నీరసంగా కనబడుతున్నావు అని అంటూ ఉండగా, నన్ను పాపమనాల్సిన అవసరం నీకు లేదు అని అంటూ ఉంటుంది భూమి. ఇక నువ్వు అంత ప్రెస్టేజ్ అవ్వాల్సిన స్టేజ్ కాదు ఇది, పనిష్ అవ్వాల్సిన స్టేజ్. నేను పనిష్మెంట్ ఇస్తూ ఉంటాను, నువ్వు భరిస్తూ ఉండాలి. బావ ఫ్రెష్ అవుతున్నారు, రాగానే మేమిద్దరం వస్తాం, ప్రతి రూమ్కి వెళ్ళి ఇలాగే పిలువు అని అపూర్వ ఆర్డర్ వేయడంతో భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. భూమికి వచ్చిన ఈ కష్టం నుండి ఎవరు కాపాడుతారు?